హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఎన్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం పెద్ది. రామ్ చరణ్ 16th ఫిలిం ఇది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమా ఇది. సో ఈ సినిమా మీద భారీ హోప్స్ ఉన్నాయి. దట్ టూ టిల్ ట్రైలర్ అప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి ఒక్క ప్రమోషనల్ కాంటెంట్ అనేది చాలా బాగా ఎగ్జైట్ చేసింది ఆడియన్స్‌ని. అది రైట్ ఫ్రమ్ ద లాంచ్ వీడియో కావచ్చు. అంటే లాంచ్ వీడియో ఒక లాంచ్ వీడియోకి రెహమాన్ బీజీఎం ఇస్తారని ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! సో ఆ కైండ్ ఆఫ్ షాక్స్ అనేవి ఉచ్చోభిస్తున్నారు. సినిమాలో కూడా అలాంటి షాక్ వాల్యూ అనేది ఒకటుంది. అంటే సినిమాలో ఉన్న షాక్ వాల్యూ గురించి దెర్ ఈస్ బీన్ డిస్కషన్ ఆన్ ద సోషల్ మీడియా. అంటే ఓకే, ఇలాగే ఉంటుంది కదా! ఇదే ఉంటుంది కదా! అని ఒక డిస్కషన్ నడుస్తుంది. సో దాన్ని ఎంత కన్విన్సింగ్‌గా తీసాడు అనేది బుచ్చిబాబుకి పెద్ద టాస్క్. హీ సక్సీడెడ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఒక ఏ లెవెల్ స్టార్‌ని పట్టుకొని ఆ కైండ్ ఆఫ్ ఒక థాట్ రావడమే ఒక బిగ్గర్ థింగ్. అంటే చాలా రాడికల్ థాట్ అది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అంటే కన్విన్సింగ్‌గా లేదు అది యాక్చువల్‌గా చెప్పాలంటే. అంటే ఒక కమర్షియల్ సినిమాలో అంత కన్విన్సింగ్‌గా దాన్ని కూర్చోబెట్టడం అనేదే చాలా పెద్ద బిగ్గర్ టాస్క్. సో ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా బుచ్చిబాబు సక్సీడెడ్ దేర్. కానీ అక్కడి దాకా ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఫిల్మ్ ఈజ్ అరౌండ్ 3 అవర్స్ 9 మినిట్స్, 189 మినిట్స్ ఫిల్మ్. సో 189 మినిట్స్ ఫిల్మ్‌లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఒక క్రికెట్ సీక్వెన్సెస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఆ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సీక్వెన్సెస్ అన్నీ కూడా దేనికి ఒక కంటిన్యూషన్ అనేది ఉండదు. దేనికి ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఈవెన్ ఎడిటింగ్‌లో కూడా నాకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది, బిగ్గెస్ట్ నెగెటివ్స్ అనిపించింది ఎడిటింగ్ ఆఫ్టర్ 'జాన్వీ కపూర్' ఆఫ్ కోర్స్. సో ఆ ఎడిట్ ప్యాటర్న్ అనేది సీన్‌కి ఏదైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో అదసలు ఏ ఒక్క ట్రాన్సిషన్ కూడా కూర్చోవట్లేదు. ఏ ఒక్క ట్రాన్సిషన్ కూడా సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ సారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 'జాన్వీ కపూర్' సీక్వెన్స్ ఒకటుంటుంది 10th ఎపిసోడ్. సో దట్ వాస్ బ్యూటిఫుల్లీ రిటన్ యాక్చువల్లీ. అది చాలా బాగా రాసుకున్నారు. ఎగ్జిక్యూట్ చేయడంలో దే కుడెంట్ మేక్ ఇట్ వెల్ గానీ, దాని తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ వస్తుంది. ఫైట్ సీక్వెన్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ సీన్. అంటే దానికి ఒక కంటిన్యూషన్‌లో లేదు. అలాగే వచ్చి ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా అంటే నైట్ షాట్ మళ్ళీ ఇంకొక షాట్ వచ్చేటప్పుడు బేసిక్ ట్రాన్సిషన్స్ కదా ఎక్స్‌పెక్ట్ చేసేది. ఇప్పుడు అది అక్కడేదో పెద్ద ఆహ్, అత్యద్భుతమైన ట్రాన్సిషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయం. కాకపోతే ఒక కనెక్టివిటీ, ఒక ఫ్రీ ఫ్లో ఉండాలి కదా! ఒక ఎడిట్ ప్యాటర్న్‌లో. సో, ఆ ఎడిట్ ప్యాటర్న్‌లో ఫ్రీ ఫ్లో అనేది చాలా దారుణంగా మిస్ అయింది ఈ సినిమాలో. సో, నవీన్ నులిని ఎర్లియర్ వర్క్స్ 'కింగ్డమ్' టైమ్‌లో కూడా దెర్ ఈస్ బీన్ ఏ బ్యాక్‌లాష్ ఫర్ హిస్ వర్క్. సో, అది ఈ సినిమాలో కంటిన్యూ అవుద్ది ఫర్ ష్యూర్. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది వన్ ఆఫ్ ద నెగెటివ్స్ ఈ సినిమాకి. అంటే సీ హీరోయిన్‌ని ఒక గ్లామ్ డాల్‌గా చూపించడం అనేది చూస్తూ వస్తున్నాం మనం. అది నాట్ న్యూ. ఒక 80స్ 90స్ నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. సినిమాలో మొత్తానికి హీరోయిన్ ఒక గ్లామ్ డాల్ లాగా లేదంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సాంగ్స్ ఉన్నా కూడా వి నెవర్ ఫెల్ట్ ఇట్ అన్నెసెసరీ. ఓకే. అట్‌లీస్ట్ ఒక సాంగ్ కన్నా ఉండింది కదా! లేదంటే ఒక సీక్వెన్స్ కన్నా యాడ్ అయింది కదా! అన్నట్లుగా. బట్ ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఇరిటేటింగ్‌గా ఉంటది. 'జాహ్నవి కపూర్' ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజింగ్ గాని లేదంటే లిటరల్లీ ఆ అమ్మాయి ఆ లాస్ట్ క్లోజర్ సీక్వెన్సెస్‌లో తప్ప కనీసం ఎక్కడ ఆ అమ్మాయికి ఫైట్ కూడా సరిగ్గా ఉండదనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ రైటింగ్ అనేది వన్ ఆఫ్ ద వీకెస్ట్ థింగ్ ఫర్ ద ఫిల్మ్. సో, ఆ అమ్మాయి పెర్ఫార్మన్స్ గాని లేదంటే ఆ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నథింగ్ స్టూడ్ ఔట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అది సినిమాకి నెగెటివ్‌గానే ఉండింది. సో, కమింగ్ టు ద పాజిటివ్స్, చరణ్స్ పెర్ఫార్మన్స్ అనమాట. సో, చరణ్‌ని మనం లైక్ 'చిరుత' నుంచి చూస్తున్నాం గదా! సో, దెర్ ఈస్ బీన్ ఏ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఫ్రమ్ హిస్ సైడ్. అది లుక్స్ విషయంలో గావచ్చు, డాన్స్ విషయంలో గావచ్చు ఇవన్నీ. సో, ఆ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది ఈ సినిమాలో కూడా ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ ఆ 'రైరే రారా' సాంగ్ అని ఇదంతా కూడా 'రైరే రారా' ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ తెలుగులో ఒక ప్రాపర్ కమర్షియల్ డాన్స్ సాంగ్ అనమాట. డాన్స్ సింగిల్. సో, అక్కడ దాన్ని కొరియోగ్రఫీ చేసిన విధానం కూడా బావుంది. సో, జానీ మాస్టర్ షుడ్ బి గివెన్ ద క్రెడిట్ ఫర్ ఇట్. సో, ఆ పెర్ఫార్మన్సెస్ గాని, లేదంటే చరణ్ డాన్స్ గాని ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. సో, ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ బావుంటాయి. అండ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో, అంటే ఒక క్రికెటర్ నుంచి ఒక కుస్తీ ఆటగాడు, ఆ కుస్తీ ఆటగాడి నుంచి ఒక రన్నర్. సో, ఈ ట్రాన్సిషన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. స్పెసిఫిక్‌గా ఆ బాడీ బిల్డ్ చేసే ఆ 'మస మస' సాంగ్ ఉంది గదా! సో, 'మస మస' సాంగ్ చూపిచ్చే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇదంతా కూడా ఎక్సలెంట్ అనమాట. సో, చరణ్ దానికి పడిన కష్టం అనేది ఎవ్రీ ఫ్రేమ్‌లో కనిపిస్తా ఉంటది. అంటే ఆ డూప్ అనేది అసలు ఎక్కడ కనబడల. దాన్ని ఇఫ్ ఓటీటీలో వచ్చిన తర్వాత మరీ ఒక -10 ఎక్స్‌లోనో, -5 ఎక్స్‌లోనో చూసి ఏదన్నా పాజ్ చేసి పట్టుకోవాలి తప్పితే,
అస్సలు డూప్ ఇక్కడ డూప్ చేశాడేమో అన్న ఒక ఆలోచన కూడా రాకుండా చరణ్ కష్టపడ్డాడు. సో అది వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. అలాగే ఎమోషనల్ సీక్వెన్సెస్ దేర్ ఆర్ ఫ్యూ సీక్వెన్సెస్ వేర్ చరణ్ కంటతడి పెట్టిస్తాడు కొన్ని సీక్వెన్సెస్‌లో. అరే! చేశాడు కదా పెర్ఫార్మన్స్ అనిపిస్తుంటది. కొన్ని చోట్ల అరే! ఇంత చేస్తున్నాడేంటి అని చెప్పేసి అడ్మైర్ చేయాలనిపిస్తుంటది. సో చరణ్ పెర్ఫార్మన్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూఎస్‌పీ ఫర్ ద ఫిల్మ్. అతని ట్రాన్స్‌ఫర్మేషన్ గాని, అతని పెర్ఫార్మన్సెస్ గాని, అలాగే తను సినిమాని క్యారీ చేస్తాడనమాట. అంటే ఒక ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. అయితే ఎమోషనల్ డెప్త్‌ని ఇంకా ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు గాని బుచ్చిబాబు. బట్ ఎమోషనల్ డెప్త్‌ని చరణ్ క్యారీ చేసే విధానం అనేది బావుండింది. అలాగే ఫైట్ సీక్వెన్సెస్ వర్ గుడ్. అంటే, అది స్పెసిఫిక్‌గా ఒక ఫైట్ లాగా అని లేదు. ఒక టార్చ్ లైట్ ట్రైలర్‌లో కూడా చూసాం కదా మనం. నోట్లో టార్చ్ లైట్ పెట్టుకొని ఫైట్ చేసేది. ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే కొంచెం సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల్సింది. ఎందుకంటే అందరికీ తెలుసు ఫైట్స్‌లో ఆ కింద పరుపుల్లాంటివి వేసి బెడ్స్ అనేవి వేసి దాని మీద బ్యాలెన్స్ చేస్తారు, మేనేజ్ చేస్తారు. ఆబ్వియస్‌గా ఎందుకంటే మరీ కింద పడిపోయి దేకేయడం అంతా కూడా ఇబ్బందే కదా! ఫైటర్స్‌కైనా సరే, యాక్టర్స్‌కైనా సరే. సో, ఏదైతే క్లెన్జింగ్ ఉంటుందో అక్కడంతా కూడా ఆ కీయింగ్ అనేది సరిగ్గా చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ఏవైతే రన్నింగ్ ఎపిసోడ్స్‌లో గ్రీన్ మ్యాట్ గాని, బ్లూ స్క్రీన్ గాని సీక్వెన్సెస్ ఉన్నాయో అక్కడ కొంచెం ఆ కీయింగ్ అనేది అక్కడక్కడ వి కెన్ యాక్చువల్లీ సీ బ్లూ మ్యాట్ జర్క్ చిన్నది. అది మేబీ ఫర్దర్ షోస్‌కి దే షుడ్ ఎడిట్ దట్ ఆఫ్. బట్ ఇలాంటి ఒక బిగ్ స్కేల్ ఫిల్మ్ అంటే ఒక 350 క్రోర్ ఫిల్మ్ అని చెప్తున్నప్పుడు ఇలాంటి మినిమలిస్టిక్ థింగ్స్‌లో వాళ్ళు కేర్ తీసుకోకపోతే అరే! అనిపిస్తది ఖచ్చితంగా. అరే! ఇదేంటి ఇలా వదిలేసారు, ఇదేంటి ఇలా లేదు అని చెప్పేసి. సో, ఆ ఫైట్స్‌లో గాని, ఇక్కడ గాని కొంచెం అది నెగెటివ్ అనిపించింది. అండ్ 'రత్నవేలు' సినిమాటోగ్రఫీ వర్క్ ఈస్ డీసెంట్. కాకపోతే ఏంటంటే, ఆ ఇంపాక్ట్‌ఫుల్ అనేది లేదనమాట. సో, డీఐ కూడా అంటే కొన్ని చోట్లేమో డీఐ అనేది మరీ షార్ప్ అయిపోయిందనమాట. సో, షార్ప్ అయిపోవడం వల్ల యాక్టర్స్ ఫేసెస్ వరకు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చరణ్ వాకింగ్‌లో వస్తున్నప్పుడు స్లో మోషన్‌లో చరణ్ ఫేస్ మీద ఆ షార్ప్‌నెస్ అనేది కనిపిస్తుంది. బట్ ఆ షార్ప్‌నెస్ అనేది మరీ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే, చుట్టూ ఉన్న ఏదైతే ఉంటాయో అవంతా కూడా బ్లర్ ఎఫెక్ట్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ కైండ్ ఆఫ్ డీఐ విషయంలో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఆ ఫేసెస్ మరీ కొన్ని సీక్వెన్సెస్‌లో ఫేసెస్ మరీ ఆహ్, ఏమంటారు కైండ్ ఆఫ్ ఒక హార్ష్ లైట్స్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్ కనిపిస్తున్నాయి కొన్ని ఫేసెస్. అండ్ కాస్టింగ్ అనేది అంటే శివన్న కాస్టింగ్ ఈస్ ఫైన్. బట్ మరాఠీ యాక్టర్ ఉపేంద్రని ఎందుకు తీసుకొచ్చారు? 'యానిమల్‌లో' ఉంటారు కదా! పార్సెల్ గన్స్ డెలివరీ చేస్తారు. సో, ఆ యాక్టర్‌ని స్పెసిఫిక్‌గా తీసుకొచ్చి ఇందులో ఆ రోల్ ఎందుకు ప్లే చేయించారనేది అర్థం కాలేదు. ఎందుకంటే ఒక్క సీక్వెన్స్ కంటే ఒక్క సీక్వెన్స్‌కి కూడా ఆయన డైలాగ్‌కి లిప్ సింక్ లేదు. ఎమోషనల్ డెప్త్‌ని ఆయన క్యారీ కూడా చేయలేకపోయారు. హీస్ ఎ గుడ్ మరాఠీ యాక్టర్ ఫర్ ష్యూర్. ఆయన పెర్ఫార్మన్సెస్ కూడా చాలా బావుంటాయి కొన్ని సినిమాల్లో. కాకపోతే ఈ సినిమాకి ఆయన వన్ ఆఫ్ ద నెగెటివ్ అయ్యారు. అండ్ మిగతా కాస్టింగ్ కూడా లైక్ 'దివ్యందు' అంటే దేర్ ఆర్ ఇన్‌స్టాన్సెస్ వేర్ వి విల్ లైక్ హిమ్ ఫర్ హిస్ పెర్ఫార్మన్సెస్. కాకపోతే ఎందుకు సడెన్‌గా ఏమైపోయాడు? ఒక క్రికెట్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే 'బొబ్బిలి' అండ్ 'విజయనగరం' ఇద్దరు కలిసిపోయి ఆడతారనమాట. సో, దట్ వాస్ యాక్చువల్లీ గుడ్ సీక్వెన్స్. ఇంకాస్త బెటర్‌గా డీల్ చేసి ఉండొచ్చు. బట్ ఆ తర్వాత క్యారెక్టర్ సడెన్‌గా ఏమైపోయిందనేది ఎక్కడ చూపించరు. జస్ట్ అలాగా మాయమైపోద్ది. లాస్ట్‌లో మళ్ళీ క్లైమాక్స్‌లో వచ్చేసి ఓకే మంచోడిని అప్పుడింకా ఎక్కువ తక్కువ భేదాలు ఏం లేవు అన్నట్లుగా మనుషులతో కలిసిపోయి హగ్ చేసుకుంటుంటాడు. సో, ఆ క్యారెక్టర్ ఆర్క్స్ ఇవన్నీ కూడా ఉండవనమాట. అంటే క్యారెక్టర్ ఆర్క్ ఓన్లీ దివ్యేందుకనే కాదు. ఈవెన్ శివన్నకి కూడా ఆయనకి ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉన్న ఏదైతే ఒక ఇంపాక్ట్ ఆ క్లోజర్‌లో లేదు. సో, ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్‌లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్క్స్ విషయంలో బుచ్చిబాబు ఇంకాస్త కేర్ తీసుకొని ఉండుంటే బాగుండేది. ఇంకొక మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫార్మన్స్ వచ్చి జగపతి బాబు. లిటరల్లీ ఆయన ఫస్ట్ హాఫ్ వరకే ఉంటారు గానీ సీన్స్ కూడా హార్డ్‌లీ దేర్ ఆర్ 3, 4 సీక్వెన్సెస్ ఫర్ హిమ్. బట్ ఆ ట్రైన్ సీక్వెన్స్ దగ్గర ఆయన ఏదైతే పెర్ఫార్మన్స్ ఇచ్చున్నారో, అది మనకి 'అంతఃపురంలో' మనం చూసాం కదా! ఒక పెర్ఫార్మన్స్ ఆయనది. ఆ రేంజ్ పెర్ఫార్మన్స్‌లా ఉంటుందనమాట. అండ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే దగ్గర ఆయన అంటే ఒక ఊరు మొత్తం ఒక గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కలిపి ఆయన్ని తంతా ఉంటారు. సో, అక్కడ లిటరల్లీ ఆయన్ని ఒక బాక్సర్ మీద బురదలో పడుకోబెట్టి కొడతా ఉంటారనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ డెడికేషన్ ఫ్రమ్ జగపతి బాబు, ఆ కైండ్ ఆఫ్ మేకప్ విషయంలో ఆయన తీసుకున్న కేర్ గాని, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఒక మనిషి ఎప్పటినుంచో అలాగా వెయిట్ చేస్తూ ఆయన ఆ మనిషిలో ఏంటంటే మెల్లమెల్లగా ఆ ఉత్సాహం అనేది పోద్దనమాట. ఆ కళ్ళలో నీరసం గాని, లేదంటే ఆ బాడీ లాంగ్వేజ్‌లో ఎప్పుడు కూడా ఇలా నిటారుగా ఉండడాయన. అలా ఉంగిపోయే నడుస్తా ఉంటాడు. సో, ఆ కైండ్ ఆఫ్ చిన్న న్యూయాన్సెస్ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు జగపతి బాబు. సో, ఆయన పెర్ఫార్మన్స్ అనేది గాని, లేదంటే ఆయన పెర్ఫార్మన్స్ త్రూ వచ్చే ఒక మేజర్ టర్నోవర్ గాని సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్ అవుతుంది. 'రెహమాన్స్' బీజీఎం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి. అంటే 'రామ్ చరణ్' తర్వాత వన్ బిగ్ థింగ్ ఫర్ ద ఫిల్మ్ ఈస్ 'రెహమాన్.' అంటే
ఆయన బీజీఎం అనేది ఎంత బాగుండిందంటే దెర్ ఆర్ ఫ్రమ్ ఆఫ్రో బీట్స్ యాజ్ వెల్. ఆఫ్రికన్ కైండ్ ఆఫ్ ఒక స్టైల్ బీజీఎంని తీసుకున్నాడు ఆయన. సో, కొన్ని ఊలలు వేస్తున్నట్టు కొన్ని బీజీఎం వస్తుంటది. ఈలలు ప్లస్ ఇవన్నీ కలిపి ఒక బీజీఎమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే అర్రె! భలే ఉంది కదా! భలే ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది కదా! అనిపిస్తది. కాకపోతే అవి కొన్ని సీక్వెన్సెస్‌కి మాత్రమే పరిమితమయ్యాయి. అలాగే క్రికెట్ సీక్వెన్స్ గాని, కుస్తీ సీక్వెన్స్‌లు గాని వాటికి మాత్రం ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం మిస్ అయింది. అంటే ఆహ్, నాకు తెలిసి రెహమాన్‌కి ఇంకొంచెం టైం ఇచ్చున్న ఉండాల్సింది. లేదంటే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఓవరాల్ ఫిల్మ్‌లో ఆ కన్సిస్టెన్సీ కనబడలేదు బీజీఎం విషయంలో గూడా. సో, దో హిస్ వర్క్ ఈస్ కమెండబుల్. ఆ కంప్లీట్‌నెస్ అనేది రాలేకపోయిందనమాట బీజీఎంతో. సో, ప్రొడక్షన్ వాస్ గుడ్. అంటే సినిమాకి అవసరమైన దానికంటే కూడా కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఊరు సీక్వెన్సెస్ కావచ్చు, లేదంటే కుస్తీసాల సెట్స్, క్రికెట్ స్టేడియం సెట్లు గాని, ఆ విజయనగరం ఊరు సెటప్ గాని ఇవన్నీ కూడా చాలా బాగా ఖర్చు పెట్టారు. లైక్ అవినాష్ కొల్లా అండ్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్. ఆ 94 ఏదైతే టైమ్ లైన్ ఉందో అంటే 80s టు 90s మధ్యలో జరుగుద్ది. బట్ 94 అనేది స్పెసిఫిక్‌గా టైమ్ లైన్ ఒకటి బాగా చూపిస్తారు. ఆ టైంలో ఆ ఢిల్లీ ఎపిసోడ్స్ గానీ ఇవన్నీ కూడా చాలా బాగా మేనేజ్ చేశారు అవంతా కూడా. ఎందుకంటే ఢిల్లీలో లైవ్ లొకేషన్స్ షూట్ చేసినప్పటికి కూడా సో, ఢిల్లీ షూట్‌తో ప్లస్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ లిటరల్లీ 80s నుంచి 90s నుంచి అలాగే ఉండింది కాబట్టి ఆ కలర్ టోన్‌లో చిన్న చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఇట్ విల్ బి లిటరల్లీ అన్ 80s ఫిల్మ్ ఎట్ ఎ 90s ఫిల్మ్ ఎట్ ఎ 2026 ఫిల్మ్ యాస్ వెల్ ఇన్ ద సేమ్ ఫార్మాట్. ఆ కార్లు కనపడకుండా కేర్ తీసుకుంటే చాలన్నమాట. సో, ఇలాంటి విషయాల్లో అవినాష్ కొల్లా అండ్ టీమ్ డిడ్ ఎ గుడ్ జాబ్. ఆ ప్రొడక్షన్ ఇదంతా. అలాగే 'వృద్ధి' సినిమాస్ ఫస్ట్ అటెంప్ట్ అయినప్పటికి కూడా దే హాడ్ గివెన్ దేర్ బెస్ట్. అంటే ఒక వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్‌ని నమ్మి ఈ సినిమా మీద అంత ఖర్చు పెట్టారన్నా, లేదంటే ఈ స్థాయిలో దాన్ని పబ్లిసిటీ పాన్ ఇండియన్ లెవెల్‌లో ప్రమోట్ చేశారన్నా ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ష్యూర్. సో, ఓవరాల్‌గా 'పెద్ది' అనేది ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వలేకపోవచ్చు. బట్ ఆ కైండ్ ఆఫ్ పెర్ఫార్మన్సెస్ ఫ్రమ్ 'రామ్ చరణ్' గాని, లేదంటే దట్ బీజీఎం ఫ్రమ్ 'రెహమాన్' గాని యూ విల్ ఎంజాయ్ దట్. అండ్ దట్ టూ ఏదైతే లాస్ట్ 1 అవర్‌లో వచ్చే ఆ షాక్ వాల్యూ ఏదైతే ఉందో, ఆ షాక్ వాల్యూని దో ఇట్ ఈస్ డిస్కస్డ్ ఆన్ సోషల్ మీడియా, దో ఇట్స్ బీన్ సర్క్యులేటెడ్ ఆన్ సోషల్ మీడియా సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్, యూ విల్ ఫీల్ ఇట్. సో, ఓవరాల్‌గా 'పెద్ది' ఒక కంప్లీట్ ఫుల్‌ఫిల్‌మెంట్ గాని, లేదంటే ఒక సాటిస్ఫాక్షన్ గాని ఇవ్వకపోవచ్చు కానీ, ఆ 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్ గాని, 'రెహమాన్' బీజీఎం గాని, ఆ స్టోరీ సెటప్ అండ్ షాక్ వాల్యూ అనేవి ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తాయి. సో, కొంచెం తక్కువ ఎక్స్‌పెక్ట్ చేసెళ్లి అంటే భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో కాకుండా ఒక మినిమల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో గనక థియేటర్‌కి వెళ్తే మాత్రం యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ యూ విల్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఎ ప్లేయర్ అనమాట. సో, ఈ కైండ్ ఆఫ్ ఒక ఫిల్మ్ ఈ కైండ్ ఆఫ్ ఒక స్పోర్ట్స్ డ్రామాలో అదర్ దాన్ ద జాన్వీ క్యారెక్టర్ అండ్ సమ్ క్యారెక్టర్ ఆర్క్స్ ఇన్‌కన్సిస్టెన్సీ అండ్ ఎడిటింగ్ మిస్టేక్స్, పెద్ది ఈస్ మేజర్‌లీ వాచబుల్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.